ఆదిలాబాద్ జిల్లాలో కుంభవృష్టి వర్షం కురుస్తోంది. బోధ్, ఇచ్చోడ, సిరికొండ, గుడిహత్నూర్, నేరేడిగొండ, సోనాల మండలాల్లో జోరుగా వాన పడుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మండల కేంద్రాల నుంచి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బోధ్, పెద్దవాగు, సిరికొండ, చిక్మాన్ వాగు, కడెం నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దన్నూరు గ్రామాన్ని పెదవాగు వరద నీరు చుట్టుముట్టింది. దీంతో గ్రామం నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. ఇచ్చోడలో పలు కాలనీలు నీట మునిగాయి. ఈ వీడియో ఆ వీడియో అన్ని పెట్టి దగ్గరికి వెళ్ళి అలాగే ఆదిలాబాద్ జిల్లాలో కుంభవృష్టి వర్షం కురుస్తోంది. బోధ్, ఇచ్చోడ, సిరికొండ, గుడిహత్నూర్, నేరేడిగొండ, సోనాల మండలాల్లో జోరుగా వాన పడుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మండల కేంద్రాల నుంచి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బోధ్, పెదవాగు, సిరికొండ, చిక్మాన్ వాగు, కడెం నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ధన్నూరు గ్రామాన్ని పెదవాగు వరద నీరు చుట్టుముట్టింది. దీంతో గ్రామం నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. ఇచ్చోడలో పలు కాలనీలు నీట మునిగాయి. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, కుంటపోటుగా భారీ వర్షం కురుస్తుంది. ఉదయం 8 గంటల ప్రాంతంలో ప్రారంభమైనటువంటి వర్షం ఇంకా ప్రస్తుతం అయితే కూడా కొనసాగుతుంది. దాదాపు 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు చెప్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రస్తుతం అయితే ఆదిలాబాద్ టౌన్ తో పాటు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న అన్ని ప్రాంతాల్లో కూడా జల ప్రళయం కనిపిస్తా ఉంది. వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా కడెంకు సంబంధించి 17 గేట్లను ఎత్తి దాదాపు 1,00,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో పాటు మత్తడివాగు ప్రాజెక్టు సంబంధించిన 4 గేట్లు, అదేవిధంగా సాట్నాల ప్రాజెక్టు 4 గేట్లు, స్వర్ణ ప్రాజెక్టు సంబంధించి 3 గేట్లు ఎత్తేశారు. ప్రస్తుతం అయితే అన్ని ప్రాంతాల్లో కూడా వర్షానికి సంబంధించిన ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ప్రజానికమంతా కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ప్రజాజీవనం పూర్తిగా స్తంభించిపోయినట్లుగా చెప్పుకోవచ్చు. రాకపోకలు కూడా చాలా ప్రాంతాలకు వెళ్ళిపోయాయి. వాగులు, వంకలను కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్న కారణంగా హైదరాబాద్ ప్రాంతానికి వెళ్లే వాహనదారులు కూడా కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ప్రస్తుతమైతే తలమడుగు, జైనాథ్, బేలా, భీంపూర్ మండలాల్లో అన్ని కూడా వాగుల వంకలన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్న కారణంగా రాకపోకలు ఉదయం నుంచి నిలిచిపోయినట్లుగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఆదిలాబాద్ టౌన్కి వచ్చేసరికి చాలా కాలనీలు నీట మునిగిన ప్రస్తుతం జిఎస్ ఎస్టేట్ తో పాటు ఖానాపూర్ ప్రాంతంలోని 4 కాలనీలు, అదేవిధంగా సంజయ్ నగర్ కాలనీ, ఈ కాలనీలన్నీ కూడా నీట మునిగినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అయితే ఆదిలాబాద్ పట్టణంలోని ప్రధాన రహదారి అయినటువంటి అంబేద్కర్ చౌక్ లో కూడా దాదాపు మోకాళ్ళు వంటి నీటిలో కూడా ప్రవహిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో కూడా కనెక్టివిటీ కట్ అయినట్టుగా చెప్పుకోవచ్చు. వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. ఆర్టీసీ బస్సులు కూడా గ్రామీణ ప్రాంతాలకు మధ్యాహ్నం నుంచి రద్దు చేసినట్లుగా అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం అయితే ఆదిలాబాద్ జిల్లాలో వర్షానికి సంబంధించిన సిచ్యువేషన్ పై జిల్లా కలెక్టర్ రాజశేఖర్, అదేవిధంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఖచ్చితంగా జనం అంతా కూడా ఇంటి పట్టునే ఉండాలి, అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్ళొద్దు అని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి నేపథ్యంలో ప్రజానికాల్లో మాత్రం ఆందోళన వ్యక్తమవుతుంది. కుండపోతగా వర్షం కురుస్తుంది. చాలా ప్రాంతాల్లో కూడా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయినట్లుగా చెప్పుకోవచ్చు. దాదాపు 30 నుంచి 40 వేల ఎకరాలు నీట మునిగినట్లుగా చెప్పుకోవచ్చు. నదీ పరివాహక ప్రాంతాలకు కూడా ఏదైతే తెలంగాణ కానీ గోదావరికి సంబంధించిన నదుల్లో కూడా భారీగా ఇంట్లో వరద నీటి ప్రవాహం పెరిగిన నేపథ్యంలో ఏదైతే నదీ పరివాహక ప్రాంతాలతో పాటు ఏదైతే ప్రాజెక్టులకు సంబంధించిన పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి అలర్ట్ కూడా జారీ చేసింది. ప్రస్తుతం అయితే ఆదిలాబాద్ నుంచి యవత్మాల్, చంద్రపూర్ ఈ ప్రాంతాలకు వెళ్లే అంతర్రాష్ట్ర రహదారితో పాటు ఆదిలాబాద్ నుండి తిరుమట్, నాందేడ్ ఈ ప్రాంతాలకు వెళ్లే అంతర్రాష్ట్ర రహదారి పూర్తిగా ఉదయం 11 గంటల నుంచి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయినాయి.
ఎక్కడ చూసినా గానీ నీటి ప్రవాహమే కనిపిస్తుంది, జల ప్రళయమే కనిపిస్తున్న పరిస్థితి అవుతుంది. సిచ్యువేషన్ ఎప్పటికప్పుడు హ్యాండిల్ చేసేందుకు ఉన్నతాధికారులు కూడా ప్రస్తుతం జిల్లాకు సంబంధించి కలెక్టర్ గానీ ఎన్డీఆర్ఎఫ్ బీడీఆర్ఎఫ్ బృందాలను కూడా ప్రస్తుతం అలర్ట్ చేసి ఉంచారు. అత్యవసరంగా ఏదైనా సమాచారం ఉన్నా వెంటనే స్పందించేందుకోసం ఏర్పాట్లు కూడా జరుగుతున్న పరిస్థితి ఇలా. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.